పసిపిల్లలు తెలియక మట్టి నోట్లో పెట్టుకుంటే గాబరా పడిపోతాం. చప్పున వెళ్ళి మట్టి తుడిచేసి నోరు కడిగేస్తాం. అలాంటిది ఊరంతా మట్టి తింటుంటే ఏం చేస్తాం? చిన్నపిల్లలే కాదు, ముసలోళ్ళు, వయసోళ్ళు, మహిళలు అందరూ ఆవురావురమంటూ మట్టి తినేస్తుంటే చూస్తూ నోరెళ్లబెట్టాల్సిందే. నల్ల మట్టిని దివ్య ఔషధంలా ఆరగించేస్తున్న ఆ గ్రామం విశేషాలు మీరు చూడండి. నల్లమట్టిని చూస్తే చాలు ఇక్కడి వారు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దల వరకు స్వీట్లు తిన్నంత ఇష్టంగా మట్టిని లాగించేస్తుంటారు. అంతేకాదు, అదే మట్టితో పిల్లలకు తలస్నానాలు చేయిస్తుంటారు. నల్లమట్టిని సకల రోగ నివారణగా భావిస్తున్న ఆ ఊరు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కోలాంగూడ. తరతరాల నుంచి వస్తున్న ఆచారమని, నల్లమట్టి తింటే ఆరోగ్యంగా ఉంటారని ఈ ఏజెన్సీ గ్రామస్తులు చెబుతున్నారు. 50 ఏళ్లకు పైగానే ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు గ్రామస్తులు. తాము తినే నల్లమట్టికి మామూలు మట్టికి చాలా తేడా ఉంటుందని చెప్తున్నారు. మెత్తగా రుచికరంగా ఉంటుందని, కుండల్లో వేడి చేసి మట్టి తింటామని గ్రామస్తులు వివరిస్తున్నారు. కనీసం నెలకు ఒకసారైనా మట్టి ముద్దలను తింటూ ఉంటారు. ఇళ్లల్లో నల్లమట్టి ఏడాది పొడవునా నిల్వ ఉంచుకుంటారు. ఈ మట్టి కూడా ఉట్నూరు మండలంలోని గుట్ట ప్రాంతాల్లో 1-2 చోట్ల మాత్రమే దొరుకుతుందని, నెలకోసారి వెళ్లి తీసుకొస్తామని చెప్తున్నారు గిరిపుత్రులు. కోలాంగూడ గ్రామంలోనే కాకుండా ఏజెన్సీలోని నార్నూర్, కెరమెరి, సిర్పూర్ మండలాల్లోని చాలా గూడాల్లో నల్లమట్టిని తినే సంస్కృతి చానాళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మగబిడ్డ కావాలనుకునే గర్భిణీలు నల్లమట్టిని తింటే పండంటి మగబిడ్డ పుడతాడన్నది వీరి నమ్మకం. ఒంటిపై దెబ్బ తగిలిన చోట నల్లమట్టిని పేస్ట్లా రాస్తే గాయం మానిపోతుందని చెబుతున్నారు. ఈ మట్టితో తలస్నానం చేస్తే వెంట్రుకలు బలంగా ఉంటాయని మహిళలంటున్నారు. మట్టిలో పుట్టి మట్టిలోనే పెరిగిన గిరిజనులకు ఆ మట్టే ప్రసాదంగా, ఔషధంగా మారింది. ఇప్పటి తరాలు కూడా మట్టి తినే సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. రాళ్లను ఆరాయించుకునే శక్తి ఉన్న ఈ మట్టి మనుషుల మట్టి భోజనం ఏజెన్సీ స్పెషల్ డిష్.